హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ మజ్జిగ పులుసు. ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ అండి. ఒకసారి ఇది చేసుకుని మీరు తిన్నారంటే వేళ్ళు కూడా నాకుని తినేంత బాగుంటుంది. సో రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్ సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. అలాగే 2 టొమాటోస్ పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. మీకు ఇష్టమైతే వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, సొరకాయ, ములక్కాడ ఏదైనా వెజిటబుల్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. పోపుకు కావాల్సింది ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం ఇంగువ, కొన్ని మెంతులు కూడా కావాలి. నేను కారం కోసం ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని అలాగే 2 అంగుళాల అల్లం ముక్కని తీసుకొని రోట్లో దంచుకుని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మజ్జిగని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని దాన్ని కొంచెం పలచగా చేసుకోవాలి. సో సరిపడి నీళ్లు కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. శనగపిండి వేస్తాం కదా, అది బాగా థిక్గా అయిపోతుంది మజ్జిగ పులుసు. సో ఇప్పుడు శనగపిండిని మజ్జిగలో కలపాలి అని అంటే ఫస్ట్ మనం దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక పేస్ట్ లాగా చేసుకుని అప్పుడు మజ్జిగలో కలుపుకుంటే ఏంటంటే మనకి ఉండలు లేకుండా మనం మజ్జిగలో కలుపుకుంటే బాగుంటుంది. ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మజ్జిగలో కలిపేసుకోవాలి. కలిపి శనగపిండి అంతా మజ్జిగలో మంచిగా కలిసేలాగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం కూడా నేను నూరుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఒక బాండీ తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది, సో వెంటనే యాడ్ చేసేసాను అనమాట. ఇది ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 10 మెంతులు కూడా వేసుకొని మంచిగా తిప్పేసుకుందాము. ఇది ట్రాన్స్పరెంట్గా ఉల్లిపాయలు అయిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేశాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. వేగిపోయినాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు మనము నూరి పెట్టుకున్న అల్లము, పచ్చిమిరపకాయలు ముద్ద, ఇంకా టొమాటోస్ కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ టొమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మజ్జిగలో శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ పోపులో మనం యాడ్ చేసేసుకుందాము. అలాగే సరిపడు వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి, థిక్నెస్కి సరిపడా. ఇది బాగా పొంగే వరకు వెయిట్ చేయాలి. పొంగుతుంది కదా, ఒక 2 నిమిషాలు అలా మరిగిన తర్వాత మనం ఇందులో ఇంకా యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కొత్తిమీర మాత్రమే. ఇందులో ఎర్రకారం అనేది మనం యూజ్ చేయము. కారం తక్కువగా ఉంది అని అనిపిస్తే మీరు కొంచెం ఎండు కారం వేసుకోండి. లేదు అంటే
పచ్చిమిరపకాయలనే కొంచెం ఎక్కువ నూరుకొని ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోండి. కారం తక్కువ అనిపిస్తే మనం ఉప్పు కారం ఈ స్టేజ్లో మనం చెక్ చేసుకొని ఏది తక్కువైతే అది యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం మరిగించిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకుందాము. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సో నేను కొత్తిమీర యాడ్ చేసేసాను. కొత్తిమీర కూడా 1 నిమిషం ఈ పులుసులో మరగాలన్నమాట. మరిగితే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా మజ్జిగలోకి వచ్చేసేసి చాలా రుచిగా వస్తుంది. సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఎంతో టేస్టీ రెసిపీ తయారైపోయింది. అమ్మమ్మల కాలం నాటి మజ్జిగ పులుసు. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే వేళ్ళు కూడా నాకురింటూ తినేంత బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, విజయ.